ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. సమాజంలో దిక్సూచిలాగా ఉండేవాళ్ళు, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు, ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు నడిపే వాళ్ళు పట్టభద్రులు. ఆ పట్టభద్రుల ఎన్నికలు ఈ నెల 27వ తారీఖు నాడు జరగబోతా ఉన్నాయి. పార్టీ గుర్తులు లేకపోయినా, పార్టీ బీఫామ్లు లేకపోయినా ఇవాళ 40-42 సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా దించకుండా పార్టీ బలోపేతంలో, ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారంలో ముందు నిలిచిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు. ఆ ప్రేమేందర్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇవాళ బలపరిచి గత 7 రోజులుగా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత 7 రోజులుగా నేను నల్లగొండలో ఒక 2 రోజులు, ఉమ్మడి జిల్లాలో, ఖమ్మంలో 2 రోజులు, ఇవాళ వరంగల్లో 2 రోజులు తిరిగినారు. ఎక్కడికి పోయినా ఒకటే మాట అంటున్నారు, మునుపట్లాగా దావతులు పెట్టి బాటిళ్లు పంచి ఓటుకు 1500 రూపాయలు ఇచ్చి గెలవాలనేటువంటి కుటిల నీతి ఆనాడు ఆ అధికార పార్టీ చేసింది. మళ్ళీ ఇవాల్టి ఈ అధికార పార్టీ కూడా చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ దఫా వీటికి చెల్లుబాటు కాదని చెప్పి పట్టభద్రుల ఓటర్లంతా కూడా మాకు విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా గత ప్రభుత్వాలు మోసం చేసినాయి, మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అరచేతిలో బెల్లం పెట్టి మోచేదాకా నాకిచ్చిండ్రు, కానీ ఒక్క హామీ కూడా అమలు కావట్లేదు. మేము భారతీయ జనతా పార్టీకే ఓటు వేస్తాం, కానీ భారతీయ జనతా పార్టీ మా సమస్యల పరిష్కారంలో మాతో ఉండాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. పట్టభద్రులు, దాంట్లో నిరుద్యోగ యువత, ఆనాడు కేసీఆర్ గారు 3116 రూపాయలు ప్రతి నెల వృత్తి ఇస్తా అని చెప్పినారు. 5 పైసల బిల్ల కూడా ఇవ్వక వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టిన అన్నాడు బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా రాహుల్ గాంధీ ద్వారా, ప్రియాంక గాంధీ ద్వారా 4000 వృత్తి ఇస్తా అని చెప్పిన నిరుద్యోగులకి ఇప్పటికీ 1 రూపాయి కూడా వాళ్ళకు ఇవ్వలే. వారు అంటున్నారు, మా నిరుద్యోగుల వృత్తిని అమలు కోసం గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారితో పాటుగా మమ్మల్ని కూడా కొట్లాడమని చెప్పి, పక్కా కొట్లాడతామని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తా ఉంది. ఉద్యోగులకి, రిటైర్డ్ ఉద్యోగులకి 4 డిఏలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇంతవరకు ఒక్క డిఏ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే. ఓట్ల ముందు మాత్రం రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేసిండు, మేము వచ్చిన తర్వాత అవన్నీ కూడా రెక్టిఫై చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్క డిఏ కూడా ఇవ్వలే. చివరికి వాళ్ళ కుటుంబంలో అనారోగ్యం పాలై హాస్పిటల్కి పోతే ఇవాళ హెల్త్ స్కీమ్ కింద ఉద్యోగులు నిర్లక్ష్యానికి గురి అవుతున్నారు, నిరాదరణకు గురి అవుతున్నారు, అవమాన పాల్పడుతున్నారు. ఇవాళ వాళ్ళ డబ్బులు పే చేయక వైద్యం కూడా అందట్లేదు. మాకు ఆ ఈహెచ్ఎస్ పేమెంట్ చేయమని, ఈహెచ్ఎస్లో మాకు వైద్యం అందించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఆర్టీసీ కార్మికులు ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామని చెప్పిండ్రు, ఇంతవరకు అపాయింటెడ్ డే ఎప్పుడో చెప్పట్లేదు. ఇలా అంగన్వాడీ టీచర్లకు 18,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పిండ్రు, అవి అమలు కావట్లేదు. ఇట్లా రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఇవాళ అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, టీచర్లు కావచ్చు, 317 జీవో ఇచ్చి ఆనాడు కొంతమందికి అన్యాయం జరిగితే ఇదే కాంగ్రెస్ పార్టీ ఆక్రోశించింది. కానీ 6 నెలలు అవుతుంది, ఆనాడు జరిగినటువంటి దుర్మార్గాన్ని ఇప్పటి వరకు రెక్టిఫై చేసే ప్రయత్నం చేయలేదు. అట్లా టీచర్లు, అడ్వకేట్లు, డాక్టర్లు, నిరుద్యోగ యువకులు,
రిటైర్డ్ ఉద్యోగులు అందరూ ఒకటే మాట చెప్తున్నారు, మేము ఈ దఫా గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డి గారికే ఓటేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.